పరిధిలోని మార్చల గ్రామంలో రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం పాడి రైతులు కలవకుర్తి జడ్చెల్ల హైవేపై ధర్నాకు దిగిన పాల రైతులు పాల ధరలు తగ్గించవద్దని రైతు సంఘం రాష్ట్ర నాయకులు తలసాని కిషోర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులను ముంచవద్దని, మార్కెటింగ్ పెంచండి, విజయ డైరీని కాపాడండి నినాదాలతో చేశారు. ఇప్పటికైనా తక్షణమే ప్రభుత్వం స్పందించి సకాలంలో పాల రైతుల్ని ఆదుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ధరలు తగ్గించాలని చూస్తున్నారని, పాల ధరలు తగ్గిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని వారు తెలిపారు. నలభై లీటర్లు పోస్తాం, 2 గుంటలు కలిసి. మేము 24 గంటలు కష్టపడుతున్నాము. రైతులను పాల రేటు తగ్గించవద్దు, తగ్గిస్తే ధర్నాలు చేస్తాం. ఇంకా ఘోరంగా మేము రైతులను కాపాడవలసిందిగా తెలంగాణ రైతు సంఘం ఇచ్చిన పిలుపు మేరకు పాల రైతుల పాల ధరలు దించొద్దని విజయ డైరీ గత వారం రోజులుగా పాల డైరీలు దించుతామని ప్రచారం చేస్తూ ఉంది. ఈనాడు ముఖ్యంగా కల్వకుర్తి ప్రాంతంలో ఆవు పాల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతాంగం ఎక్కువగా ఉంది. ఒక రైతు దాదాపుగా ఉదయం నుంచి నైట్గా కష్టపడి తన చెమట పాలుగా పిండి ఊతుకు వస్తూ ఉంటే పాత బిల్లులు పెండింగ్లో పెట్టి దాదాపు 2 బిల్లులు, పెద్ద బిల్లులు 50 కోట్లు ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు. ఇప్పటివరకు ఆపారు దాదాపు నవంబర్, సెప్టెంబర్ బిల్లులు. అంతేకాకుండా మళ్ళీ ప్రజెంట్ బిల్లులు 2-3 బిల్లులు పెండింగ్గా ఉన్నాయి. వీటి మాట పక్కకు పెట్టి విజయ డైరీ నష్టాల్లో ఉందని చెప్పి పాల ధరలు తగ్గిస్తే బయటపడతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈరోజు మేము రైతు సంఘంగా అడుగుతా ఉన్నాం. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వ్యక్తులు మార్కెటింగ్ లో దూసుకుపోతా ఉంటే ఐఏఎస్ ఆఫీసర్లు లక్షల జీతాలు తీసుకొని మా ప్రోడక్ట్స్ కొని అమ్మలేకపోతున్నాం అంటే సిగ్గుచేటు అని చెప్తా ఉన్నాం. దానికి మన చైర్మన్ గారు ఏమంటారంటే ప్రైవేట్ వాళ్ళు నాన్న అవకతవకలు చేసి ప్రోడక్ట్స్ అమ్ముకుంటా ఉన్నారు, విజయ డైరీ వాళ్ళు అట్లా చేయడానికి లేదు, మనం నిజాయితీగా ఉన్నాం అంటున్నాం. అయ్యా మా సిగ్గుపోతుంది. మీరు అధికారంలో ఉన్నారు. విజయ డైరీ అంటే ఐఏఎస్ ఆఫీసర్ అధికారంలో ఉంటాడు, చైర్మన్ ఉంటాడు. మీరందరూ దొంగతనంగా అమ్మే పాలను పట్టియండి, మన పాలను అమ్మేటట్టు చూడండి. అది లేకుండా వాళ్ళు దొంగతనంగా చేస్తున్నారు, దొంగ మార్గాల్లో పోతున్నారు అని చెప్పేసి మా ధరలు తగ్గడం కరెక్ట్ కాదు. ఉదాహరణకి కల్వకుర్తి ప్రాంతంలో ఎక్కడ కూడా విజయ డైరీ ప్రోడక్ట్స్ అమ్మడం లేదు. విజయ డైరీ పాలు కానీ, విజయ డైరీ మన బటర్ మిల్క్ కానీ, విజయ డైరీ బాదాం మిల్క్ కానీ, స్వీట్లు కానీ ఏదో కూడా అమ్మట్లేదు. మేము చెప్తా ఉన్నాం, మా రైతులు దేవాలయాల కాడ పెద్ద దావతులు చేస్తూ ఉన్నాం, ఇళ్లలో మంచి ఫంక్షన్లు చేస్తూ ఉన్నాం. మేము విజయ డైరీ స్వీట్లు కొంటాం, మనం మార్కెట్ కల్పిస్తాం, మేము కూడా సహకారం చేస్తాం. మీరు మంచిగా పనిచేయండి, పాల ధరలను దించకుండా చూడండి, అవసరమైతే పెంచాలి తప్ప దించొద్దని చెప్పేసి మేము కొడతా ఉన్నాం. ఈరోజు రైతు కష్టం చూస్తూ ఉంటే దానికి ఈ విధంగా గడ్డి, దానికి కూలీలకి అన్నిటి కలిసి వాళ్ళు చేసే కష్టం పాల ధర వస్తే వీళ్ళకి కొంచెంగా ఉంది. అది కూడా మేము దోచుకుంటాం, రైతులని ఆవులకు దూరం చేస్తాం, పాడికి దూరం చేస్తామంటే మేము ఊరుకునేది లేదు. పాల ధరలు పెంచితే మాత్రం తస్మత్ జాగ్రత్త బాగుండని చెప్తాము. అదేవిధంగా రైతులంతా పాల ధరలు దిద్దకముందే అది మనం పోరాటానికి రావాలి, పాల ధరలు దిద్దకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు దాదాపు 15 గ్రామాల్లో ధర్నాలు చేసినట్టుగా మనకి విజయ డైరీ పిలుపులో భాగంగా చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. దాదాపు 30 గ్రామాలు ఈరోజు చేస్తామని చెప్పారు. మార్కెటింగ్ పెంచండి.